అందరూ బాగున్నారు, మేము కూడా బాగున్నాము. ఈ కాయలు మా చెట్టు కాయలే అండి, మామిడికాయలు. ఇవి పెద్ద కాయలు కాబట్టి ఒక 5 కాయలు సరిపోతాయని కోసుకున్నాం అనమాట. ఇది మాకు కాదు, మా అమ్మకి అంటే మా అత్తకి ఊరెళ్తున్నాం అనమాట. అందుకోసమనే పచ్చడి పెడుతున్నాను. ఇంకా ఆవాలు, మెంతులు ముందుగానే వేపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అలాగే ఎల్లుల్లిపై ముందుగానే నేను ఒలిచి పెట్టుకున్నానండి, గుడ్లు. ఇంకా కొంచెం మెంతులు కూడా ఉంచుకోవాలి పక్కన. మామిడి ముక్కలు కొట్టుకున్న తర్వాత అవి తుడిచిపెట్టుకోవాలండి. బాగా తుడుచుకున్నాక అప్పుడు ముక్కలకి ఫస్ట్ ఆవపిండి వేసాను. ఆవపిండి కాస్త ఎక్కువగానే వేసుకుంటే మంచిది. ఇది మెంతి పొడి కొంచెం వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది మనకు ముక్కలకు ఒక 5 కాయలు కాబట్టి దానికి తగ్గట్టు వేసుకున్నాను. ఇంకా తర్వాత సాల్టు, కారం, కొంచెం మెంతులు, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట. వెల్లుల్లిపాయ మంచిదే, తింటే కూడా పచ్చడిలో ఉంది. ఇంకా అలాగే తర్వాత నేను 5 కాయలు కాబట్టి మాకు 1.5 కేజీ అలా ముక్కలు వచ్చాయి. ఇంకా 2 గ్లాసులు అంటే 1/2 కేజీ ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఇంకా బాగా కలుపుకోవాలి. అంటే నేను ఫస్ట్ భయపడ్డా, కారం కదా చేతులు మండిపోతాయని. ఇంకా చేతితో కలుపుకుంటే చాలా బాగుంటుంది, బాగా కలుస్తుంది అన్నమాట. తర్వాత నేను కూడా చేతులు పెట్టి కలిపా, అంటే అలా కరిటి పెట్టి కలిపితే కలవట్లేదని. ఇంకా నేను బాగా కలుపుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అప్పటికే. అది కాస్త చిన్నగా కొట్టుకుంటే మంచిది. అంటే ఇవి మేము ఎక్కువగా ఉండాలని ఇలా పెద్దగా కొట్టా. ఇంకా మా అమ్మ పచ్చడి తీసుకురమ్మంది. నేనైతే అంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు, ఇంకా నేను తప్పితే. అందుకోసమని మేము పచ్చడి చేయము ఎక్కువగా. ఈసారి వాళ్ళ కోసమని మేము ఊరు వెళ్తున్నాం అనమాట, అదే బొబ్బిలి. అందుకోసమనే పచ్చడి పెట్టా. ఇంకా చెప్తున్నాను కదా, స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా తర్వాత అన్నం పెట్టుకొని అందులోనే కలుపుకొని తిన్నామంటే నెయ్యి వేసుకొని చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, కొత్తగా ఇది ఉంటుంది. బాగా కలుపుకున్నాక ఒక డబ్బాలో ప్యాక్ చేసుకోవాలి. అది 3 డేస్ తర్వాత మళ్ళీ కలపాలన్నమాట. ఆ లోపే ఓటంతా కిందకు దిగుతుంది, ఆయిల్ పైకి వస్తుంది అనమాట. కలుపుకొని మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ నాకెంతో సపోర్ట్ చేస్తుంది. రానండి.